నమస్కారం. గ్రాంట్ కార్డోన్ రాసిన ద 10x రూల్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ద 10x రూల్ బుక్ బై గ్రాంట్ కార్డోన్ బుక్ సమ్మరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్గా చూడబోతున్నాం. ఈ పుస్తకం నిజంగా ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. ఒక సాధారణ స్థితి నుంచి ఏకంగా టాప్ పొజిషన్కి ఎలా వెళ్ళాలి, ఆ అద్భుతమైన మార్పును ఎలా తీసుకురావాలి అనేదే దీని కాన్సెప్ట్. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న వేసుకోవాలి. అసలు మన లక్ష్యాలు నిజంగా తగినంత పెద్దవిగా ఉన్నాయా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చాలా సేఫ్గా ఆడుతుంటాం కదా. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని కొంచెం కష్టపడితే చాలు అనుకుంటాం. కానీ అసలు నిజమేంటంటే ఈ చిన్న లక్ష్యాలు లేదా సేఫ్ గేమ్స్ ఉన్నాయి చూడండి, అవే మన కలల్ని పురిట్లోనే చంపేస్తాయి. మరి ఈ లిమిట్స్ని ఎలా బ్రేక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఎజెండా ఇక్కడ ఉంది. మొదట 10x రూల్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత సక్సెస్ అనేది ఒక డ్యూటీ అని ఎందుకంటారో తెలుసుకుందాం. మూడవదిగా 4 డిగ్రీస్ ఆఫ్ యాక్షన్, నాల్గవది యావరేజ్గా ఉండటంలోని డేంజర్ ఏంటి, మరియు చివరగా మార్కెట్ను ఎలా డామినేట్ చేయాలో చూద్దాం. సరే, మన మొదటి సెక్షన్లోకొస్తే ద 10x రూల్ డిఫైన్డ్. అసలీ రూల్ అర్థమేంటి? చూడండి, ఇది ఏదో రోజుకి 2 గంటలు ఎక్కువ పనిచేయడం గురించి కాదు. ఈ సిద్ధాంతం ప్రధానంగా 2 పిల్లర్స్ మీద నిలబడింది. అవే 10x టార్గెట్స్ మరియు 10x యాక్షన్స్. అంటే మనం సాధారణంగా సాధించగలము అనుకునే లక్ష్యాల కంటే 10 రెట్లు పెద్ద లక్ష్యాలను సెట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే ఆ లక్ష్యాలను చేరుకోవడానికి 10 రెట్లు ఎక్కువ యాక్షన్ తీసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే పెద్దగా కలలు కనడం మాత్రమే కాదు, దానికి 10 రెట్ల పవర్తో పనిచేయడం అన్నమాట. ఇక్కడే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అదే ఎలిమినేషన్. అవును, మనకు పెద్దగా రిజల్ట్స్ ఇవ్వని 80% రొటీన్ పనుల్ని వెంటనే ఆపేయాలి. ఎందుకంటే ఆ పనులు మనల్ని ఊరికే బిజీగా ఉన్నామనే భ్రమలో ఉంచుతాయి, కానీ అసలైన గ్రోత్ ఇవ్వవు. ఆ చెత్తను పక్కన పెడితే వచ్చే టైంని అత్యంత విలువైన 20% పనుల మీద ఫోకస్ చేసినప్పుడు మాత్రమే ఆ మనుగడ సాగించే 2x మైండ్ సెట్ నుంచి బయటపడి మిరాకిల్స్ క్రియేట్ చేయగలం. ఇక రెండవ విభాగానికి మారుదాం. సక్సెస్ ఈజ్ యోర్ డ్యూటీ. అంటే విజయం అనేది మీ బాధ్యత. ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఈ వాక్యం ఒక్కసారి వినండి. విజయం సాధించడమనేది ప్రతి ఒక్కరి బాధ్యత, విధి మరియు కర్తవ్యం. వినడానికి కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది కదా? అవును, సక్సెస్ అనేది ఏదో లక్ వల్లోనో ఛాన్స్ వల్లో వచ్చేది కాదు. అది మన ఫ్యామిలీకి, అలాగే ఈ సొసైటీకి ఇవ్వాల్సిన ఒక నైతిక బాధ్యత. సక్సెస్ని జస్ట్ ఒక కోరికలా కాకుండా తప్పనిసరిగా తీర్చాల్సిన ఒక డ్యూటీలా చూడాలని రచయిత బలంగా చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిన విషయమేంటంటే నో బ్లేమ్ గేమ్. అంటే నా పరిస్థితికి ఎకానమీ కారణమనో లేదా నాకు బ్యాడ్ లక్ ఉందనో సాకులు చెప్పడం మానేయాలి. సక్సెస్ అయ్యేవాళ్ళు ఎప్పుడూ ఇలాంటి కంప్లైంట్స్ చేయరు. జరిగే ప్రతి చిన్న మరియు పెద్ద విషయానికి 100% వాళ్లే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అంతా మన చేతుల్లోనే ఉందనుకున్నప్పుడే కదా పరిస్థితిని చక్కదిద్దే పవర్ మనకొస్తుంది. ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. 4 డిగ్రీస్ ఆఫ్ యాక్షన్. సవాళ్లు ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామనేదే ఈ భాగం. కష్టాలు వచ్చినప్పుడు సాధారణంగా మనం ఈ 4 మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకుంటాం. 1. ఏమీ చెయ్యకుండా ఉండిపోవటం. 2. భయపడి వెనక్కి తగ్గటం. 3. ఏదో నార్మల్గా యాక్షన్ తీసుకోవటం. కానీ మీకు తెలుసా, ఈ మొదటి 3 మనల్ని ఫెయిల్యూర్ వైపే తీసుకెళ్తాయి. ఇక్కడ పనికొచ్చే ఏకైక ఫార్ములా మ్యాసివ్ యాక్షన్. అంటే పరిమితులు లేకుండా విపరీతమైన స్థాయిలో పనిచేయటం. అప్పుడే అసలైన సక్సెస్ వస్తుంది. దీన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. రోజుకు 10 ఫోన్ కాల్స్ చేసి ప్రోడక్ట్ అమ్మడం అనేది ఒక నార్మల్ యాక్షన్ అనుకుందాం. అదే మ్యాసివ్ యాక్షన్ అయితే ఏకంగా 100 కాల్స్ చేయడం. ఎలాంటి సంకోచం లేకుండా, ఎంత టైం పడుతుంది అని ఆలోచించకుండా ఆ టార్గెట్ మీద అటాక్ చేయాలి. ఇతరులు ఎక్కడైతే ఆగిపోతారో ఎగ్జాక్ట్గా అక్కడే మన మ్యాసివ్ యాక్షన్ మొదలవ్వాలి. నెక్స్ట్, 4వ విభాగం ద డేంజర్ ఆఫ్ యావరేజ్. సగటుగా ఉండిపోవడం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఒక సాధారణ మధ్యతరగతి స్థాయిలో యావరేజ్గా ఉండటమే సేఫ్ అనుకుంటారు, కానీ అది మరీ డేంజర్. ఒకసారి యావరేజ్ మైండ్ సెట్కి 10x మైండ్ సెట్కి మధ్య ఉన్న తేడా చూద్దాం. సగటు ఆలోచన ఉన్నవాళ్లు ఎప్పుడూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం వెతుకుతారు. భయం వస్తే వెనక్కి తగ్గుతారు, విమర్శల నుండి పారిపోతారు. అదే 10x ఆలోచన ఉన్నవాళ్లు సమయాన్ని పుష్కలంగా క్రియేట్ చేసుకుంటారు. భయాన్ని చూసి ఎలర్ట్ అయి వెంటనే యాక్షన్ తీసుకుంటారు.
ఇక విమర్శలొస్తే మనం సక్సెస్ ట్రాక్లో ఉన్నామని ఒక సిగ్నల్లాగా ఫీల్ అవుతారు. 2008 ఫినాన్షియల్ క్రైసిస్ లాంటి టైంలో ఈ యావరేజ్ మైండ్సెట్ ఉన్నవాళ్లే దారుణంగా నష్టపోయారు. సో ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, భయం అనేది బ్రేక్ వేయడానికి సిగ్నల్ కాదు, అది ముందుకు వెళ్లడానికి ఒక గ్రీన్ సిగ్నల్. ఒక పెద్ద పని చేస్తున్నప్పుడు భయం వేస్తుందంటే దానర్థం మీ లక్ష్యం కరెక్ట్గా తగినంత పెద్దగా ఉందని అర్థం. భయం లేదంటే మీ టార్గెట్ చాలా చిన్నదన్నమాట. కాబట్టి భయాన్ని చూసి పారిపోకుండా డైరెక్ట్గా దాన్ని ఫేస్ చేసి యాక్షన్ తీసుకోవడమే సరియైన మార్గం. అప్సెస్ అవ్వటం లేదా ఒక విషయం పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉండటం అనేది జబ్బు కాదు, అది ఒక గిఫ్ట్. నిజంగా ఎంత అద్భుతమైన థాట్ కదా. ఒక చిన్న పిల్లాడు ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు చూడండి, వాడి మనస్సు ఆత్మ అంతా దానిమీదే ఉంటుంది, అస్సలు వెనక్కి తగ్గడు. ఆ న్యాచురల్ అబ్సెషన్ అనేది మనం పెద్దయ్యాక మన లక్ష్యాల పట్ల కూడా ఉండి తీరాలి. ఆ టార్గెట్ మన మైండ్ని పూర్తిగా ఆక్రమించేయాలి. అప్పుడే మనం దానికి ప్రాణం పోయగలం. ఇక మన విశ్లేషణలో చివరి విభాగానికి వచ్చేశాం. డామినేట్, డు నాట్ కంపీట్. పోటీపడకండి, ఆధిపత్యం చెలాయించండి. బిజినెస్లో యామ్నీ ప్రెజెన్స్ అనేది చాలా పెద్ద పదం. అంటే సర్వవ్యాప్తత్వం, అంతటా ఉండటం. మార్కెట్లో ఎవరికీ తెలియకుండా ఉండటం అనేది అతిపెద్ద ప్రాబ్లం. దాన్నే అబ్స్క్యూరిటీ అంటారు. కాబట్టి పక్కవాళ్లతో ఊరికే పోటీపడటం ఆపేసి మార్కెట్ని మొత్తం డామినేట్ చేసేలా ప్రతిచోటా మీరే కనిపించాలి. జనాల అటెన్షన్ మొత్తం మీ వైపే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే అటెన్షన్ ఉంటుందో అక్కడికే డబ్బు, పవర్ వాటంతటవే వస్తాయి. కస్టమర్ అక్విజిషన్ వర్సెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇది వినడానికి కొంచెం క్రేజీగా అనిపించొచ్చు, కానీ స్టార్టింగ్లో కస్టమర్స్ని సాటిస్ఫై చేయడం కంటే వాళ్ళని సంపాదించడం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అసలు మీ బ్రాండ్ గురించి ఎవ్వరికీ తెలియకపోవడమే కదా ప్రాబ్లం. సో ముందు మ్యాసివ్గా కస్టమర్లని అట్రాక్ట్ చేయండి. ఆ తరువాత అద్భుతమైన సర్వీస్తో వాళ్ళని ఎప్పటికీ మీతోనే ఉండేలా చూసుకోండి. గూగుల్, యాపిల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఫాలో అయ్యే సీక్రెట్ కూడా ఇదే. ఇక ముగించే ముందు ఒక ప్రశ్న. ఈరోజే ఆ పాత 2x మైండ్సెట్ని పక్కన పెట్టి మ్యాసివ్ యాక్షన్ తీసుకోవడానికి సమయం ఆసన్నమైందా? ఈ 10x అనేది జస్ట్ ఒక బిజినెస్ స్ట్రాటజీ మాత్రమే కాదు, పాత అలవాట్లని వదిలేసి ఒక కొత్త వ్యక్తిగా మారే ఒక పవర్ఫుల్ ప్రాసెస్. అసాధ్యం అనుకున్న భవిష్యత్తుని నిజం చేసుకోవటానికి బహుశా ఇదే కరెక్ట్ టైమేమో. ఈ సరికొత్త 10x మైండ్సెట్తో మీ పరిమితులన్నింటినీ బ్రేక్ చేస్తారని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.